నమస్కారం. ఇటీవల శంకర నేత్రాలయ వారి కంటి వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో భాగంగా జరిగిన ఘంటసాల విగ్రహావిష్కరణ కార్యక్రమం రెండవ భాగానికి మీ అందరికీ పునఃస్వాగతం. అయితే ముందుగా ఘంటసాల మాస్టర్ గారి గురించి రెండు మాటలు. సినిమాకి ఎంత ప్రజాదరణ లభించిందో సినిమా పాటకి అంతకన్నా ఎక్కువ ఆదరణ లభించింది అంటే అది ఘంటసాల గారి కృషే. పాటకు పద్యానికి ఒక వరవడిని సృష్టించి ప్రత్యేక గుర్తింపు తెచ్చి ఆచంద్ర తారార్కం నిలిచేలా చేసిన ఋషి పుంగవుడు ఘంటసాల గారు. ఈ దేశం ముఖ్యంగా తెలుగు ప్రజలు ఆయనకు ఎప్పుడూ రుణపడే ఉంటారు. తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో ఆయన పేరు సేవలు ఎల్లప్పుడూ సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. సినీ వినీలాకాశంలో ఘంటసాల గారు ఎప్పుడూ ఓ ధ్రువతారే. ఘంటసాల గారు ఈ ప్రపంచాన్ని వీడి 50 సంవత్సరాలైనా ఆయన పాటలు పాడుకుంటూ ఆయన వేడుకలు రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటూ ఉంటారు ఎంతో మంది అభిమానులు. అందుకు తార్కాణం ఇటీవల డిండి చింతపల్లిలో జరిగినటువంటి 6 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణే. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా ఘంటసాల గారు పాడిన మరియు ఆయన స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి మరికొన్ని ఆణిముత్యాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. 1963లో వచ్చిన లవకుశ చిత్రం ఓ అద్భుతమైన రామాయణ సినీ కావ్యఖండం. ఈ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా పాట విషయానికి వస్తే ప్రతి పాట ఓ ఆణిముత్యం. శ్రీరాముని చరిత్రమును తెలిపెదమమ్మ పాట సముద్రాల సీనర్ గారి సాహిత్యంలో, ఘంటసాల గారి స్వరకల్పనలో పి సుశీల, పి లీలా పాడిన ఈ గీతాన్ని మన ముందుకు పాడడానికి వస్తున్నారు అట్లాంటాకు చెందిన శ్రీవల్లి శ్రీధర్ మరియు శిల్ప ఉప్పులూరి. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ధనశీలవతి సీత కథ వినుడోయమ్మా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ధనశీలవతి సీత కథ వినుడోయమ్మా. చెలువు మీర పంచవటి సీమలో తన కొలువు తీర సౌమిత్రి ప్రేమలో, తన కొలువు తీర రాఘవుడు భామతో. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. రాముగని ప్రేమకుని రావణు చెల్లి, ముక్కు చెవులు కోసి సౌమిత్రి రోసిల్లి. రావణుడా మాట విని పంతము పూని, మైథిలిని కొనిపోయే మాయలు పన్ని. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా, నృపు చేసిన సుగ్రీవుని రామవచన మహిమా. ప్రతి ఉపకృతి చేయమని పలికెను కపులా, హనుమంతుడు లంక చేరి వెదికెను నలు దిశలా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. పాయి పాయి
చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ దశరథ సోనుడు లంకను దాసి దశకంఠుతులను కోసి దశరథ సోనుడు లంకను దాసి దశకంఠుతులను కోసి ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరి రఘుపతి అయ్యో నిజమైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ పరీక్ష పతియానతి తలదాల్చి అగ్ని దూకి సీత పతియానతి తలదాల్చి అగ్ని దూకి సీత భుజబాహుడు చల్లబడి సాగించెను మాత కుతబాహుడు చల్లబడి సాగించెను మాత సురలు పొగడ ధరణిజతో పురకితరలి రఘునేత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ 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 తర్వాత 1963లో వచ్చిన నర్తనశాల చిత్రం నుండి ఎవ్వరి కోసం ఈ మందహాసం అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన శ్రీరంగం శ్రీనివాసరావు గారి అర్థవంతమైన గీతానికి సుసర్ల దక్షిణామూర్తి గారు మరుపురాని మధురాతి మధురమైనటువంటి సంగీతం స్వరపరచగా ఘంటసాల మాస్టారు పి సుశీల గారు ఆలపించి అపూర్వమైనటువంటి మధురానుభూతిని మనందరికీ కలగేశారు. ఈరోజు ఈ పాటను మన ముందుకు తెస్తున్నారు శరత్ చంద్ర మైథిలి. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పది వివరించవే సొగసరి ఒక పది వివరించవే చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతును కడుసరి ఏమని వివరింతును వలపులు చిలికే వగలాడి తూపు విలువక పీచి విరహాలగే ఈ నయగారం ప్రేమ సరాగం ఈ నయగారం ప్రేమ సరాగం అందించు అందరాని సంబరాలి ఎవరి కోసం ఈ మందహాసం ఒక పది వివరించవే సొగసరి ఒక పది వివరించవే పలుకులు తీసే జబలాలి వయసు మెరుపై మెరిచి పరసించు మన
పని కోసం ఈ మందహాసం ఒక పని వివరించవే సొగసరి ఒక పని వివరించవే చెలిమి కోసం చిరుమందహాసం ఏమని వివరింతుమో గడుసరి ఏమని వివరింతుమో. ధన్యవాదాలు. ఘంటసాల గారి స్వీయ దర్శకత్వంలో అనేక అద్భుత చిత్రాలు వచ్చాయి. ఆ పాటల మణిహారంలో మరో అద్భుతమైనటువంటి యుగళ గీతం ఊహలు గుసగుసలాడినలే. ఆరుద్ర గారు కవితాకళ నుండి జాలువారిన ఈ భావగీతాన్ని ఘంటసాల పి సుశీల పాడగా ఈరోజు మన ముందుకు ప్రదర్శించడానికి వస్తున్నారు శరత్చంద్ర మరియు శ్వేతా బాబు. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. ప్రియా ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. బలవంతమినది మనసు కలనైన నిన్నే కలచు. బలవంతమినది మనసు కలనైన నిన్నే కలచు. తొలి ప్రేమలో బలం విలే అది నీకు మునుపే తెలుసు ఊహలు సగసలాడే నా హృదయము గిసలాడే నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ నీయానతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. సిరిమల్లె పందిరి వేసి భూమి పెళ్ళి పీటను వేసే సిరిమల్లె పందిరి వేసి భూమి పెళ్ళి పీటను వేసే వెన్నెల కురిపించుతూ నెలరాజు పెళ్ళిని చేసే ఊహలు గుసగుసలాడే మన హృదయములు ఊయలలోలే. తర్వాత రాజకోట రహస్యం చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కళ నుండి జాలువారిన ఈ పాటకు సంగీతం కృష్ణమూర్తి విజయ్, ఆనంద్ విజయ్ సమకూర్చగా ఘంటసాల మాస్టారు మరియు పి సుశీల గానం చేశారు. ఈనాడు ఈ పాటను మన ముందుకు ప్రజెంట్ చేయడానికి వస్తున్నారు శ్రీ గణపతి రెడ్డి గారు, శ్వేతా గోపు.
బంధమే వెలసే నెలవంక తొంగి చూసింది చలిగాలి మేలు సోకింది ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట ఆనాటి కలవరింత ఈనాటి కౌగిలింత ఏనాటికైనా ఏ చోటకైనా విడిపోని రోయి మన జంట వంక చలిగాలి మేలు సోకింది చిరునవ్వుల చలికాడు పలుకని వల్ల వెళ్ళి విరిసింది నెలవంక తొంగి చూసింది చలిగాలి మేలు సోకింది. తెలుగు సినిమా స్వర్ణయుగంలో వచ్చిన అద్భుతమైన చిత్రం మాయాబజార్. నాటికి నేటికి ఏనాటికి ప్రథమ పంక్తిలో నిలిచే ఈ చిత్రం నుండి లాహిరి లాహిరి లాహిరిలో పాటకు పింగళవారి సాహిత్యం సమకూర్చగా సాలూరి రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల పి సుశీల పాడగా ఈనాడు మన ముందుకు పాడడానికి వస్తున్నారు ఆదినారాయణ, శ్వేతా గోపు. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ముసిగొయ్యే మధురిమలో మధురిమలో జగము రాసగీనం ముసిగొయ్యే మధురిమలో నల్లరి మనములు గల్లన వేసి రాలిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా సాగెనుగా తర్వాత 1971లో వచ్చిన జీవిత చక్రం సినిమా నుండి శంకర్ జయకిషన్ సంగీత సారథ్యంలో ఆరుద్ర గారు రచించిన సుడిగాలిలోని దీపం పాటను ఘంటసాల గారు ఎంతో ఆర్ద్రత స్వరంతో ఆలపించారు. ఈ రోజు ఈ పాటను మన ముందుకు తీసుకొస్తున్నారు శరత్ చంద్ర. సుడిగాలిలో దీపం కడవరకు వెలుగునా సుడిగాలిలో దీపం కడవరకు వెలుగునా సుడిగాలిలో దీపం లోకాన పన్నీరు జల్లేములే నీకేమో కన్నీరు మిగిలిందిలే పెదవారి గాయాలు మాన్పేరులే నీలోన పెంగాయమాయేరులే నీలోన పెంగాయమాయేరులే అన్నగాలిలో ఆశ నీ వల్లనే ఫలించే సుడిగాలిలో దీపం ఒక కన్ను నవ్వేటి వేళలో ఒక కన్ను చమరించ సాగునా ఒక చోట రాగాలు వికసించునా ఒక చోట హృదయాలు ద్రవించునా ఒక చోట హృదయాలు ద్రవించునా ఎనలేని ప్రాణదానం బాధ తీర్చునా సుడిగాలిలో దీపం కల్లోల పవనాలు చెలరేగునా కరలాన జడివాన కురిపించునా అనుకోని చీకట్లు తెల్లవారునా ఆనంద కిరణాలు ఉదయించునా ఆనంద కిరణాలు ఉదయించునా విధికే ములీల మిగిలిన మది బరువు మోయునా సుడిగాలిలో దీపం కడవరకు వెలుగునా సుడిగాలిలో దీపం
గొంతు పొరి బిగించి గుండెలో నుండి సూదులు గృచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చటందుల మమ్ము కటా దయలేని మీ ఆడవా ఇప్పుడు డిండి చింతపల్లిలో జరిగిన మేసు కార్యక్రమ వివరాలు మరియు విగ్రహావిష్కరణలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలతో కూడినటువంటి వీడియో ప్రెజెంటేషన్. ఈ శంకర్ నేత్రాలు పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి తమ తోటి గ్రామస్తులకి ఆరోగ్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని ఒక వారం రోజుల పాటు నిర్వహించాలనుకోవడం వాళ్ళ దార్శనికతకి, వాళ్ళ దయాగుణానికి, వాళ్ళ వాత్సల్యానికి జోహార్లు, నమస్కారం. ఇస్తూ అట్లే గ్రామానికి ఏమైనా అవసరం ఉంటే చింతపల్లికి ఏది చేయాలన్నా చాలా సంతోషం అనిపిస్తుంది. మేము ఎప్పుడు ఊళ్ళో ఉండం కానీ ఊరంటే అదొక అభిమానం. మా కుటుంబంలో 2 చనిపోయారు, మా అన్న, మా చెల్లెలు. సో వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేద్దాం అనిపించింది. జలంధర్ రెడ్డి గారు మా కజిన్, ఆయన కాల్ చేయగానే అమెరికా నుండి నేను మా ఊర్లో చేస్తా అన్నాడు. ఒక స్పాన్సర్ ఒక క్యాంపు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో క్యాంపు వెంటనే కావాలని నాతో ఈ వాజ్ ఫైటింగ్. వెంటనే చేస్తాను ఇంకో క్యాంప్ అన్నాడు. ఒక క్యాంప్ చేస్తే దాదాపు 20 లక్షలు ఖర్చు అవుతుంది. బట్ హీ డిడ్ నాట్ బాదర్, ఇంకోటి చేస్తా అన్నాడు. తెలుగు సినీ సాహిత్యంలో వచ్చిన కొన్ని పాటలకు కాలవర్షం లేదు. అటువంటి కోవకు చెందిన పాటే బుద్ధిమంతుడి చిత్రం కోసం ఆరుద్ర గారు రచించిన టాటా వీడుకోలు. మహదేవన్ గారి సంగీత సారథ్యంలో ఘంటసాల గారు పాడిన ఈ పాటను ఈరోజు మన ముందుకు తెస్తున్నారు అట్లాంటాకు చెందిన ఫనీ డొక్క. టాటా వీడుకోలు, గుడ్ బై ఇంక సెలవు. టాటా వీడుకోలు, గుడ్ బై ఇంక సెలవు. తొలినాటి స్నేహితులారా, చెలరేగే కోరికలారా, టాటా వీడుకోలు, గుడ్ బై ఇంక సెలవు. టాటా వీడుకోలు. ప్రియురాలి వలపుల కన్నా నును వెచ్చనిదేది లేదని,
నిన్నను నాకు తెలిసింది, ఒక చిన్నది నాకు తెలిపింది. ఆ ప్రేమ నగరుకే పోతాను పోతాను పోతాను, ఈ కామనగరుకు రాను ఇక రాను. టాటా వీడుకోలు, గుడ్ బై ఇంక సెలవు. టాటా వీడుకోలు. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని లేటుగా తెలుసుకున్నాను, నా లోటును దిద్దుకొన్నాను. ఆ స్నేహ నగరుకే పోతాను పోతాను పోతాను, ఈ మోహనగరుకు రాను ఇక రాను. టాటా వీడుకోలు, గుడ్ బై ఇంక సెలవు. టాటా వీడుకోలు. మధుపాత్రకెదలో ఇంకా ఏమాత్రం చోటు లేదని మనసైన పిల్లే చెప్పింది, మనసైన పిల్లే చెప్పింది. నా మనసంతా తానై నిండింది, నా మనసంతా తానై నిండింది. నే రాగనగరుకే పోతాను, అనురాగ నగరుకే పోతాను పోతాను పోతాను. నమస్తే. శంకర నేత్రాలయ అమెరికా విభాగానికి అధ్యక్షులు శ్రీ బాలయ్య గారు. ఆయనకి సంగీతమన్నా సాహిత్యమన్నా ప్రాణం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సాహితీవేత్తలను కళాకారులను ఆయన సన్మానించారు, గౌరవించారు. ఆయన తెలంగాణలోని వారి స్వస్థలమైనటువంటి నాగర్ కర్నూల్ జిల్లాలోని డిండి చింతపల్లి గ్రామంలో పద్మశ్రీ ఘంటసాల గారి 6 అడుగుల విగ్రహాన్ని ఈ మధ్యనే ప్రతిష్ఠించారు. అంతేకాకుండా భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం అయినటువంటి భారతరత్న, అది మన ఘంటసాల గారికి రావాలి అని భగీరథ ప్రయత్నం చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా. అది ఆయన కలే కాదు, మొత్తం తెలుగువారి అందరి కళ కూడా. ఆ ఆశయం నెరవేరాలని, ఆ కళ పండాలని మనం అందరం కోరుకుందాం. ఆయనను ఈ టీవీ మాధ్యమం ద్వారా అభినందిస్తూ నమస్సులు. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరు నిజోరు దేశమున నుండగ బిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భక్నోరు తరోరు సేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబునన్. లో వచ్చిన బావా మరదళ్ళు చిత్రం నుండి నీలి మేఘాలలో గాలి కెరటాలలో అనే పాట, ఆరుద్రి గారి సాహిత్యం, పెండ్యాల గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ గారి స్వర సమ్మేళనం. ఈరోజు ఈ పాటని గణపతి రెడ్డి గారు పాడడానికి వస్తున్నారు. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ. నీలి మేఘాలలో గాలి కెరటాలలో
పుణ్యమో నీ పొందుగా మారి అపురూపమై నిలిచే నా అంతరంగమా. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ. నీలి మేఘాలలో నీ చెలిమిలో నున్న మెత్తాని మాధురులు. నీ చెలిమిలో నున్న మెత్తాని మాధురులు. నా హృదయ భారమునే మరపింపజేయు. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ. నీలి మేఘాలలో అందుకోగాలని ఆనందమే నీవు. అందుకోగాలని ఆనందమే నీవు. ఎందుకో చేరువై దూరమవుతావు. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ. నీలి మేఘాలలో చిగురాకులలో చిలకమ్మ చక్కటి సాహిత్యం, చెవులకు ఇంపైన సంగీతం, చక్కటి గాయకులు, నటులు. ఒక చక్కటి పాటకు ఇంకేం కావాలి? సముద్రాల సీనియర్ గారి సాహిత్యం, పెండ్యాల సంగీతం, ఘంటసాల మాస్టారు మరియు జిక్కీల గళ. ఈరోజు ఈ పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు అట్లాంటాకు చెందిన ఫణి డొక్కా మరియు శిల్ప ఉపులూరి. ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మా. ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్యా. పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా. ఓ చిగురాకులలో చిలకమ్మ ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట. తెలిసి పలికిన విలువేనా మరుమల్లెలలో మావయ్య
వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయా ఓ చిగురాకులలో చిలకమ్మ పై మెరుగులకి భ్రమ పడకయ్యా మనసే మాయని సొగసయ్యా గుణమే తరగని ధనమయ్యా మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అమర గాయకుడు ఏ పాటకైనా ప్రాణం పోసే మహానుభావుడు శ్రీ ఘంటసాల గారు. ఇప్పుడు సత్యకాలపు సత్యయ్య చిత్రం నుండి ఆరుద్ర గారి సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథం గారు వాణీలు కట్టగా ఘంటసాల పి సుశీల్ గారు పాడారు. ఈనాడు ఈ గీతాన్ని ఈ వేదికపై పాడడానికి మన ముందుకు వస్తున్నారు శరత్చంద్ర మరియు మైథిలి. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోని ఆపలేని మత్తు మందు జల్లేరి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోని ఆపలేని మత్తు మందు జల్లేరి నన్ను ఎవరో చూచిరి కన్నె మనసే దోచిరి చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి నన్ను ఎవరో చూచిరి కన్నె మనసే దోచిరి చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో సిగ్గులన్నీ దోచుకుంటే తొలి వలపే ఎంతో గాలి ఆ మగపే అందరి అంతా నా కోసం దాచినదేమో ఆ మగపే అందరి అంతా నా కోసం దాచినదేమో అందగాడు ఆశ పెట్టి సయ్యాటలు ఎంతో హాయి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోని ఆపలేని మత్తు మందు
1960లో వచ్చిన రాణి రత్నప్రభ చిత్రం నుండి నిన్న కనిపించింది నన్ను మురిపించింది పాటకు ఆరుద్ర గారి సాహిత్యం అందించగా సాలూరి వారి సంగీత సారథ్యంలో ఘంటసాల మాస్టర్ గారు గాత్ర విన్యాసం ఓ అద్భుతం. ఈరోజు ఈ పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు ఆదినారాయణరావు. నిన్న కనిపించింది నన్ను మురిపించింది చందాల రాణి ఆ చిన్నది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది చందాల రాణి ఆ చిన్నది. ఆమె చిరునవ్వులోనే హాయున్నది. ఆమె చిరునవ్వులోనే హాయున్నది. మనసు పులకించగా మధుర భావాలు నాలోన కలిగించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది చందాల రాణి ఆ చిన్నది. మరచిపోలేను ఆ రూపు ఏనాటికి. మరచిపోలేను ఆ రూపు ఏనాటికి. మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి. మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి. కలుసుకునగానే ఏదో ఆనందము. తలచుకునగానే ఏదో ఆనందము. వలపు జనింపగా ప్రణయ గీతాలు నా చేత పాడించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది చందాల రాణి ఆ చిన్నది. సోగ కనులారా చూసింది తుంపారగా. సోగ కనులారా చూసింది తుంపారగా. మోగ కోరికలు చిగురించే ఇంపారగా. మోగ కోరికలు చిగురించే ఇంపారగా. నడచిపోయింది ఎంతో నాజూకుగా. నడచిపోయింది ఎంతో నాజూకుగా. వినతి మనదాలను విరహతాపాలు మోహాలు తగిలించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది చందాల రాణి ఆ చిన్నది. చందాల రాణి ఆ చిన్నది. తర్వాత తోడికోడలు చిత్రం నుండి ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే పాటకు కొసరాజు గారి సాహిత్యం అందించగా మాస్టర్ వేణు గారి సంగీత దర్శకత్వంలో ఘంటసాల పి సుశీల ఈ పాటను పాడారు. ఈరోజు ఈ పాటను మన ముందుకు పాడడానికి వస్తున్నారు శరత్చంద్ర మరియు మైథిలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది. ఇద్దరమొకటై చేయి కలిపితే ఉన్నది. మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది. ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది. మనకు కొదవేమున్నది. పొంపులు తిరిగి వయ్యారంగా
సరుకు మూడేస్తుంటే వంపులు తిరిగి వయ్యారంగా ఊపుతులు సరుకు మూడేస్తుంటే నీ గాజులు కళ్ళని లోగుతూ నా మనసు జల్లు మంటున్నది నా మనసు జల్లు మంటున్నది పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురే ఉన్నది మనకు కొదవే ఉన్నది తీరని కోరిక నూరింపంగా ఊరకంట నన్ను చూస్తూ ఉంది తీరని కోరిక నూరింపంగా ఊరకంట నన్ను చూస్తూ ఉంటే చిలిపి నవ్వులు చిందులు తొక్కి చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది నువ్వు సిగ్గు ముంచుకొస్తున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది నగము కలిపితే ఎదురే ఉన్నది మనకు కొదవే ఉన్నది చెదరి జాడిన కుంకుమ రేఖ పెదవుల పైన మెరుస్తూ ఉంటే చెదరి జాడిన కుంకుమ రేఖ పెదవుల పైనే మెరుస్తూ ఉంటే ఎన్ని వల్లపులు నాలో ఏమో ఎన్ని తల్లపులు నాలో ఏమో తిక్కమక్క చేస్తూ ఉన్నది తిక్కమక్క చేస్తూ ఉన్నది పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపే ఉన్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురే ఉన్నది మనకు కొదవే ఉన్నది మాటల్లో మాట నిలిపి రాగంలో అనురాగం కలిపి మాటల్లో మాట నిలిపి రాగంలో అనురాగం కలిపి పాట పాడుతుంటే నామది పరవశమైపోతున్నది పరవశమైపోతున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపే ఉన్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురే ఉన్నది మనకు కొదవే ఉన్నది అదండి ఈ వారం పాటల కార్యక్రమం. మీకు ఈ కార్యక్రమం తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాం. మళ్ళీ వారం మరికొన్ని మంచి పాటలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.